కవి, నువ్వు దాచుకున్న డబ్బులు ఉండాలి కదా, అందులో నుంచి 10,000 ట్రాన్స్ఫర్ చేయవా? కొంచెం అర్జెంట్ పని ఉంది. అయ్యో లేవండి, మొన్నే మా తమ్ముడు కావాలంటే ఇచ్చాను. ఏంటి మీ తమ్ముడికి ఇచ్చావా? ఎవరిని అడిగి ఇచ్చావు? కనీసం నాకు మాట చెప్పాలని ఇంగితం కూడా లేదు నీకు. అవును, మన నాకు ఇంటి ఖర్చుల కోసం నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ ఇంకా 30,000 ఉండాలి కదా, మళ్ళీ నన్ను అడుగుతారేంటి డబ్బులు? అదా, నిన్న అన్నయ్యకి అర్జెంట్గా ఏవో డబ్బులు కావాలంటే 25,000 ట్రాన్స్ఫర్ చేశా. ఓహో, మరి మీ అన్నయ్యకి 25,000 ఇచ్చినప్పుడు మాత్రం నన్ను అడిగారా? కనీసం ఒక మాట నన్ను చెప్పారా? నీకేంటే చెప్పేది? నా డబ్బులు నా ఇష్టం, మా అన్నయ్యకి నేను ఇచ్చుకుంటా. అలాగే నా డబ్బులు నా ఇష్టం, నా తమ్ముడికి నేను ఇచ్చుకున్నాను, మీకెందుకు సమాధానం చెప్పాలి? నిన్ను ఏ బావగారికి ఎందుకు ఇచ్చారంటే మీకు అంత ఉక్రోషం వచ్చిందా? మా తమ్ముడికి ఇస్తే మాత్రం అది పెద్ద తప్పైందా? మీకో రూలు నాకో రూలా? అసలు నేను డబ్బులు ఇచ్చింది మా తమ్ముడు కాదు, మీ అన్నయ్య గారికి. అవి సరిపోక ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని అడగమని నేనే చెప్పాను. అవునా? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా కుటుంబం గురించి, సారీ, మన కుటుంబం గురించి ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను. మనలో మనకు సారీ ఎందుకండి?